60 ఏళ్ల వయసులో మీకు గౌరవం, బలం మీ పిల్లలు కాదు, ఈ 5 స్తంభాలు చేస్తాయి. 60 సంవత్సరాల వయసులో మీకు సహాయం చేసేది మీ కుటుంబం లేదా మీ పిల్లలు కాదు, కానీ ఈ 5 స్తంభాలు చేస్తాయి. 60 ఏళ్లు దాటిన తరువాత స్వతంత్రత, ఆనందము మరియు మా శాంతి కోసము 5 ముఖ్యమైన సూత్రాలు. మనకు చిన్నతనం నుంచి ఒక అబద్ధం నేర్పబడింది, మనం ముసలి వాళ్ళమైతే మన పిల్లలు, మన కుటుంబం మనకు భరోసాగా నిలుస్తారు అని. కానీ అది వాస్తవ జీవితంలో అలా జరగదు. ఈ నిజాన్ని అంగీకరించడం కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది మనకు గొప్ప స్వతంత్రాన్ని, మనసుకు హాయిని ఇచ్చే నిజం. పిల్లలు తమ జీవితంలో బిజీగా ఉంటారు, వారి బాధ్యతలు, లక్ష్యాలు, సమస్యలు వారికి ఉంటాయి. 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని స్థిరంగా, ఆనందంగా, స్వతంత్రంగా కొనసాగించాలి అంటే ఈ 5 ముఖ్యమైన మూల స్తంభాలను మన జీవితంలో బలంగా నింపుకోవాలి. ఇవి ఎవరు మన నుండి తీసుకోలేరు. ఇవి మనకు మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని, జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. గతాన్ని వదిలేయడం, శాంతిగా ముందుకు సాగడం. అనేక మంది తమ గతంలోని బాధలను, తప్పులను, పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు. కానీ నిజమైన ప్రశాంతత పొందాలి అంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. మనం చేసిన తప్పులను అంగీకరించాలి. అలాగే మనకు ఎవరు బాధ కలిగించినా వారిని మన్నించడమే ఉత్తమ మార్గం. క్షమించడం అంటే మనం చేసిన తప్పులను మర్చిపోవడం కాదు, మన మనసును బాధ నుండి విముక్తి కలిగించడం. కొత్త అభిరుచులు, కొత్త ప్రయాణాలు, జీవితానికి కొత్త ఉత్సాహాన్ని. 60 ఏళ్ళు వచ్చాయి అంటే జీవితం ముగిసిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, కొత్త ప్రయాణాలను ప్రారంభించవచ్చు. శారీరక ఆరోగ్యము జీవితానికి మొదటి ప్రాధాన్యత. 60 ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలను నేర్పిస్తుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లల మనసు మారడం, చిరాకు పడడం, వారికి భారము అవుతాము అనే భావన పెరగడం జరుగుతుంది. కాబట్టి రోజు 30 నిమిషాల నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏమి తిన్నామో మన శరీరానికి, మనసుకు అదే శక్తినిస్తుంది. కూరగాయలు, పండ్లు, పోషకాహారాన్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది. మధుమేహము, రక్తపోటు వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండాలి అంటే అనేక నియంత్రణ చాలా అవసరం. మానసిక ఆరోగ్యము, ఒంటరితనము తగ్గించుకోండి. ఈ వయసులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. మనం నమ్ముకున్న కొందరు మనల్ని మర్చిపోతారు కూడా. కానీ మనం మనసుకు ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల మన బాధ్యత. ప్రతిరోజు కొంత సమయం ధ్యానము, యోగా కోసం కేటాయించడము మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప మార్గము. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మనం మన లైఫ్లో ఏది నిజంగా విలువైనదో గుర్తించుకోవాలి. మన గతాన్ని పట్టుకొని బాధపడకుండా, మన భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం అత్యంత ముఖ్యమైన విషయం. స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి. మన జీవితంలో మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారో, ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిగి ఉన్నామో గుర్తించడం చాలా అవసరం. కొన్ని స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి. ఇప్పుడు పాత స్నేహితులకు ఫోన్ చేయండి. ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది. జీవితంలో కొత్త మిత్రులను కూడా సంపాదించుకోవచ్చు. స్నేహం అనేది ఒక వయసుకు పరిమితం కాదు, అది మన మనసుకు సంబంధించింది. మీరు ఈ 5 ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. 60 ఏళ్ళు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి. అలాగే 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఈ 7 విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. మన వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూపు మారిపోతుంది. ఒకప్పుడు మన పనితీరు, సమర్థత, జీవనశైలి గురించి గౌరవించిన వారు కూడా ఇప్పుడు దాన్ని పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం, మౌనం పాటించే హక్కు లేదని, మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి. అవి వినడానికి అమాయకంగా అనిపించినా వాటి వెనుక ఊహలు, అంచనాలు, కుట్రలు చాలానే ఉంటాయి. మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీతో 7 ముఖ్యమైన ప్రశ్నలను గురించి చెప్తాను.
ఇవి ఎవరు అడిగినా, ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికి సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే సమాధానం చెప్తే మీరే నష్టపోతారు. మీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఈ ప్రశ్న వినడానికి చాలా సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది. కొందరు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అనే కోణంలో ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెప్తే వారికి మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆశపెడతారు. ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉంది అని చెప్తే వారు మీ విలువను తగ్గించి చూస్తారు లేదా జాలిగా చూస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే, నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి, అందులో చెప్పడానికి ఏమీ లేదు అని సమాధానం చెప్పండి. మీ ఆస్తి సంపదను ఎవరికి ఇస్తారు? ఈ ప్రశ్న అడిగే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక దురాశ కలిగి ఉండే ప్రయత్నం చేస్తాడు. కొందరు సున్నితంగా, మరికొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతారు. కొందరు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు. కొందరు మీపై సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు, మరికొందరు ఒత్తిడి తీసుకువస్తారు. ఇది మొత్తం మీ ఆస్తిని కాజేయడానికి ఇలాగా అడుగుతారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే, ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు, సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో వారికి చెప్తాను, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ అడగొద్దు అని సమాధానం చెప్పండి. మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావడం లేదు? ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ. కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగవచ్చు, కానీ మరికొందరు మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పెంచడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూడడానికి ఎందుకు రావడం లేదన్నా దానిపై తప్పుడు అర్థాలు వెతుక్కునేలా చేస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే, మా కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో, ఎలా నడుస్తున్నాయో బయట వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని సమాధానం చెప్పండి. మీ అసలు వయసు ఎంత? ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు, కానీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో వేయడానికి ఇలా అడుగుతారు. ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు. మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు. మీ వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలి అని లేదు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆనందంగా జీవించాలి అంటే ఆరోగ్యం బాగుండాలి అని సమాధానం చెప్పండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా? ఈ ప్రశ్న కూడా సరదాగా అనిపించవచ్చు, కానీ కొందరు వ్యక్తులు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు. మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తూ ఉంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఎందుకు అని అంటారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే, ఇది తెలుసుకొని నువ్వు నీ జీవితంలో ఏం సాధిస్తావు, మరి అంత ఖాళీగా ఉండకు అని సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఎవరికి సహాయం లేదు? మన జీవిత కాలంలో మనం చాలామందికి సహాయం చేస్తాం, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారుతాయి. సహాయం చేద్దామని ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతాము. మీరు గతంలో అందరికీ సహాయం చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు సహాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దాన్ని మర్చిపోతారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే, నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్ళి చెప్పవలసిన అవసరం నాకు లేదు. సహాయం అనేది నలుగురిలో చూపించుకోవడానికి నేను ఎప్పుడూ చేయను అని సమాధానం చెప్పండి. మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏమిటి? ఈ ప్రశ్న కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు, మరికొందరు మీ పాత గాయాలను మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి, కానీ వాటిని మళ్ళీ తిప్పడం వల్ల ఉపయోగం లేదు. కొందరు ఇవి తెలుసుకొని మీపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటంటే, జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు, వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం, వాటిని తలుచుకోవడం కాదు అని సమాధానం చెప్పండి. ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు, మీ మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా సహాయపడతారు. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండడం ఉత్తమం. మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్
మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.